చిట్యాల మండలం కాల్వపల్లిలో బీజేపీ కార్యకర్త పంచనగిరి మహేష్ పై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు చిట్యాల మండలం కాల్వపల్లికి వెళ్లి పంచనగిరి మహేష్ తో మాట్లాడి దాడి ఎలా జరిగిందనే తదితర విషయాల్ని తెలుసుకున్నారు. ఈ విధంగా దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక వారితో పాటు ఈ కార్యక్రమంలో చిట్యాల బీజేపీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, టేకుమట్ల మండల అధ్యక్షులు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండలంలోని కాల్వపల్లి గ్రామంలో పులి తిరుపతి రెడ్డి, అంజిరెడ్డి అన్నదమ్ములు అరాచకాలకు కానివ్వండి, వారు చేస్తున్నటువంటి ఉస్క మాఫియా కానివ్వండి అంతు లేకుండా పోతుంది. మరి నిన్నటికి నిన్న ఇక్కడ మహేష్ అనే బీజేపీ కార్యకర్త భూమి దగ్గర రాత్రికి రాత్రే గుడి అనేది నిర్మించడం జరిగింది. ఆ గుడి నిర్మాణానికి బీజేపీ పార్టీ ఎక్కడ అడ్డంకులు తెలపడం లేదు. కానీ అక్కడ ఉండబడినటువంటి మహేష్ పైన రాజకీయ కక్షతో తిరుపతి రెడ్డి, అంజిరెడ్డి ఆ గుడిని తీసుకొచ్చి ఇతని పొలం మధ్యలో అటు ఆ పక్కనో ఈ పక్కనో కాకుండా సెంటర్లో నిర్మించడం జరుగుతుంది. మరి ఇదేంది అని మహేష్ వచ్చి అంజిరెడ్డిని అడిగితే ఇక్కడ ఊర్లో ఉండబడినటువంటి వర్గాలతో, అక్కడ ఉండబడినటువంటి తన మనుషులతో అతన్ని, తన భార్యని, అభంశుభం ఎరగనటువంటి పసి పిల్లల్ని కొట్టడం జరిగింది. మహిళ పైన, ఇక్కడ ఆడవారి పైన పురుషులు ఏదైతే చేయి చేసుకోవడం కూడా చాలా 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 నీచం. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ పులి తిరుపతి రెడ్డి కానివ్వండి, అంజిరెడ్డి కానివ్వండి, వారి ఆగడాలకు తావు లేకుండా పోతుంది. ఇక్కడ గ్రామంలో ఎవరిని కూడా ఈ గుడి గురించి అడిగినా కూడా వారు చేసింది తప్పే, కాకపోతే మేము ముందుకొచ్చి చెప్పలేము, ముందుకొచ్చి చెప్తే తెల్లారి నుండి మా బ్రతుకులు ఏమవుతాయో అని వారు భయపడుతున్నారు. బిడ్డ, మీ అందరికి చెప్తున్నా, తిరుపతి రెడ్డి కానివ్వండి, అంజిరెడ్డి కానివ్వండి, ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నా నేను బీజేపీ పార్టీ తరఫున. బరాబర్ ఇక్కడ కార్యకర్తలు అనేది ఎప్పటికప్పుడు మీ ఆగడాలను ప్రశ్నిస్తూనే ఉంటారు. ఇక్కడ మహేష్ ఎవరైతే ఉన్నారో అతని భూమికి సంబంధించినటువంటి ఆ గుడిని వీలైతే తనని అడిగితే తను గుంటనో 2 గుంటలో ఇచ్చు కావచ్చు. మరి మీరు ఎందుకు కన్సల్ట్ చేయకుండా, అతని అనుమతి లేకుండా అటు ఇటు చేయడం, ఇది కేవలం రాజకీయ కక్షతో చేసినారు. మరి వెంటనే పోలీస్ అధికారులను కోరుతున్నాం, ఎవరైతే ఈ దాడికి పాల్పడినరో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఎవరైతే పులి తిరుపతి రెడ్డి, అంజిరెడ్డి ఉన్నారో వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలా. వారి పైన కూడా ఇక్కడ ఉండబడినటువంటి డిఎస్పీ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, తక్షణమే దీనిపైన వారిని అందరినీ ఎంక్వైరీకి పంపించి ఏం జరిగిందని తెలుసుకొని వాళ్ళను కూడా వాళ్ళను అరెస్ట్ చేయాలని కోరుతున్నాం.